నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏ పార్టీ చేయలేదు. మోర్తాడ్ మండలంలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు, కుల సంఘాలు, యువకుల వలసలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం నింపడానికి పోలీస్ కవాతు. ఆర్మూర్ నియోజకవర్గంలో రెండవ రోజు 2 నామినేషన్లు దాఖలు. నందిపేట్ జీజీ నడుకుడలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగిన జీవన్ రెడ్డి సతీమణి రజనారెడ్డి. మోర్తాడ్ మండలంలోని సుంకేట్, దోన్పాల్, గాండ్లపేట్ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశామని తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని చెప్పారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ పెన్షన్ రాని మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని అన్నారు. 400 రూపాయలకే సిలిండర్ ఇస్తామని, మరోసారి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కోటపాటి నరసింహనాయుడు, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పీటీసీ బద్దం రవి, మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, ఆయా గ్రామాల సర్పంచ్లు శ్రీనివాస్, పర్సదేవన్న, మామిడి సౌజన్య, సుమన్, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ రాగానే మొదలు పనిచేసింది ఏందైనా కరెంటు మంచిగా చేసిండు. రైతులకు బాగా ఇబ్బంది ఉన్నది కరెంట్ అని కరెంటు మంచిగా చేసిండు. తర్వాత సాగునీరు ఇప్పించే ప్రయత్నం చేసిండు. చెక్ డ్యామ్లు ఉన్న కాడ చెక్ డ్యామ్లు కట్టించిండు, లిఫ్టుల దగ్గర లిఫ్టులు పెట్టించిండు. పోచంపాల నీళ్లు ఉంటేనే మన బతుకు. పోచంపాల నీళ్లు పైనుంచి రాకపోతే కాళేశ్వరం కిందికెళ్ళి నీళ్లు తీసుకొచ్చి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రివర్స్ పంపింగ్ పెట్టి ఇలా పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు పోసిపించి చూపించినాం. అంటే పైకెళ్ళి నీళ్లు రాకుండా కిందికెళ్ళి నీళ్లు పోతాయి పోచంపాలకు. పోచంపాల నీళ్లు ఉన్నాయనుకో మన చౌట్పేన మంత్రి నడుస్తుంది, లేకపోతే పోచంపాల నీళ్ళు లేకపోతే నడది. ఆ పని చేసి పెట్టిండు మనకు. మరి ఎందుకో వీళ్ళు చేయకపోయి పని. ఇటువంటి అన్ని పెద్ద పనులు, మంచినీళ్ళు ఇంటికాడ మంచినీళ్ళు ఇచ్చే పని రాగానే మొదలవి పని పట్టిండు. ఇట్లా ఈ ఆలోచనతో చేసిండు కాబట్టి ఇవాళ తెలంగాణ బాగున్నది. పేదోళ్ళకు కూడా ఎంత వీలుంటే అంత సాయం చేద్దామనే ప్రయత్నం. 200 మిడికిండే. ఫస్ట్ 1000 అన్నాడు, 1000 ఇచ్చిండు 5 ఏళ్ళు. తర్వాత 2000 అన్నాడు, 2000 ఇచ్చిండు. బీద బిస్కు ముసలోళ్లకు, పాపం బీడీలు చేసేటోళ్లకు, భర్త చెడిపోయిన వాళ్ళకు. పోనీ ఇక్కడ కాదు, ఈ దేశంలో ఈడ కేసీఆర్ ఎట్లయితే ముఖ్యమంత్రి ఉన్నాడో ఈ దేశంలో వాళ్ళు కూడా 4 దగ్గరలు ఉన్నారు ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ వాళ్ళు. అట్లా 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు కేసీఆర్ తిరిగా. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర కర్ణాటకలో ఎంత పెన్షన్ ఇస్తున్నావయ్యా అని అడగాలి. 750 రూపాయలు ఇస్తున్నారు అలా. ఇక్కడ మాత్రం ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు మొన్న 2 నెలల క్రితమే గెలిచారు. కర్ణాటకలో 10 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. 2 నెలలు అయింది, ఎగబెట్టి అయిపోయింది. 5 గంటలు కరెంట్ ఇస్తున్నారు ఇప్పుడు రైతుల కాడ. ఆ 5 గంటలు కూడా పొద్దున 3 గంటలు, 2 గంటలు, రాత్రి 2-3 గంటలు. పొద్దున రాత్రి కరెంట్ యాదకొచ్చిందా మనకు? 10 ఏళ్ల క్రితం ఇదే కదా ఇది ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ జమాన్లా. కాంగ్రెస్ వాడు ఏడైతే ఉన్నాడో మొన్న 2 నెలల క్రితం గెలిచిండో ఆ కర్ణాటక రాష్ట్రంలో మనకిడ 10 ఏళ్ల క్రితం వాళ్ళ పుణ్యంలో ఎట్లుండేనో ఇప్పుడు కర్ణాటకలో అట్లనే ఉన్నది. ఇక వాళ్ళని తెచ్చుకుందామా, మన కాళ్ళు తీసి కాలువలో పెట్టుకుందామా, లేదు ఇంటికాడ కూర్చొని మంచిగా బీడీ తాగుతా మంచిగా పారించుకుందామా? ఏదో మనమే నిర్ణయం చేసుకోవాలి రైతులకు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. మొన్న మన దగ్గరకు వచ్చి డీకే శివకుమార్ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. వాడికి తెలియదు పాపం తెలంగాణ కడుపు నిండా కరెంట్ ఉన్నదని వాడికి తెలియదు. ఏందో ఏం గంగలపోయిందో వచ్చి అంటాడు, కేసీఆర్ మా కర్ణాటకలో వచ్చి చూడు 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం మేము రైతులకు అని అంటాడు. ఆడ ఉన్నదిరే పిసోడానికి కానీ పిసలేసింది అవరా, ఈడ 24 గంటలు ఉన్నదిరా మాకు కరెంటు అని వాళ్ళు అంటున్నారండి. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో జీవన్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాలకు చెందిన కుల సంఘాల సభ్యులు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి కుల సంఘాలకు తామెప్పుడు తోడు నీడగా ఉంటూ ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని విధాలుగా వారికి అండగా నిలిచామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రవేశపెడుతున్న ఆయన లేని సంక్షేమ పథకాల వల్లే గులాబీ కూటికి వలసల పరంపర కొనసాగుతుందని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీ అందించాలని వారికి ఎమ్మెల్యే కోరారు. ప్రతి కుల సంఘాల మద్దతు తనకు ఉంటుందని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. యాదవులం 3 మండలాలకి వెళ్ళి యాదవులం మాటిస్తే మడవదింపారని ఒక గుర్తింపు ఉంది. గొల్లకుర్మలకు మేము మాటిచ్చి ఇంకొక దగ్గర పోయే ప్రసక్తి లేదన్నా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము నమ్మకస్తులం. నమ్మకంతోనే ఆ రోజు కేసీఆర్ మొట్టమొదటి తెలంగాణలో మా గొల్లకుర్మలు గుర్తించి ఒక గుర్తింపుగా గొర్రెలు ఇవ్వడం జరిగింది. యాదవులం గొల్లకుర్మలు అందరూ వన్ సైడ్గా ఉంటూ నమ్మకంగా ఉంటామన్నా. నమ్మకం ఉన్న దగ్గర మేము మమ్మల్ని నమ్మకంతో మీరు చూసుకొని మేము నమ్మకంతో మీకు పనిచేస్తామన్నా. పక్క కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మన మిత్రుడిని, మన జీవాన్ని మనం గెలిపించుకుందాం. ఏ సమస్య ఉన్నా అది పెద్ద కేసీఆర్ ఆశీస్సులు, వారి ఆశీస్సులతో కావాలని కోరుకుందాం. ఒకటే నేను చెప్తున్నాను, మనం వన్ సైడ్ నిలబడదాం. ఊళ్ళో ఇంకెవరు రావాలి. యాదవులు వన్ సైడ్ కేసీఆర్ చేస్తున్నారు. ఎందుకు కేసీఆర్ గారు చేయాలంటే బక్క పలసిన వాళ్ళకు, పేదోళ్లకు, రైతులకు, గరీబ్ వాళ్ళ కోసం నిలబడుతున్నది వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఒక కేసీఆర్ మాత్రమే. రానున్న రోజుల్లో మా యాదవ సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, చేతులెత్తి మీకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడుకునే ప్రభుత్వం. మరి 30 రోజులు నా కోసం పనిచేయండి. 365 రోజులు 24 గంటలు 5 సంవత్సరాలు మీకు కుటుంబం కోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ పిల్లల కోసం ఒక జీతగాడిలాగా పనిచేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసి ఇంత పెద్ద జైనింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు యాదవులు మొత్తం నియోజకవర్గంలోని 14,000 ఓటర్లంతా 20,000 ఓటర్లు మేమంతా సార్తో ఉంటాం, కారుతో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం అని జీవనంతో ఉంటాం చెప్పినందుకు వారికి హృదయపూర్వక శిరస్సు నుంచి అసెంబ్లీ నామినేషన్ ప్రక్రియలో భాగంగా 2వ రోజు ఒక నామినేషన్ దాఖలు అయినట్లు ఆర్మూర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రజలు 144 సెక్షన్ దృష్ట్యా అధికారులకు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలియజేశారు. డొంకేశ్వర్ మండలం జీజీనాడుగూడ మరియు చిన్నయానం ఖండం గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి సతీమణి రస్తారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల్లీలో తిరుగుతూ జై బీఆర్ఎస్, కారు గుర్తుకు మన ఓటు అంటూ నినాదాలు చేస్తూ ఎన్నికల ప్రచారంతో ముందుకు సాగారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ఓటర్లకు అందిస్తూ జీవన్ రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రస్తారెడ్డి మాట్లాడుతూ జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం కోసం కోట్ల నిధులు తీసుకువచ్చి ప్రతి గ్రామాన్ని రైతులకు లిఫ్ట్లను అందించి అందరికీ అండగా నిలిచారని చెప్పారు. నందిపేట్ మండలానికి ఎనలేని నిధుల వరద సాగిందని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీ అందించి మరోసారి గెలిచేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. దేశానికి తెలంగాణ మోడల్ దారి చూపుతుందని, సీఎం కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనన్ని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. మహారాష్ట్రలో చేనేత కార్మికులు పడుతున్న బాధలు, కష్టాలు తీరాలంటే తెలంగాణ అభివృద్ధి నమూనానే ఏకైక పరిష్కారమని అభిప్రాయపడ్డారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఇటీవల సోలాపూర్కు వెళ్లిన కవిత అక్కడి వస్త్ర పరిశ్రమలను సందర్శించి వాటి నిర్వాహకులతో, కార్మికులతో సంభాషించారు. ఆ సంభాషణ సంబంధిత వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. మహారాష్ట్రలో వస్త్ర పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలకు నీటి కొరత, విద్యుత్ కొరత చాలా తీవ్రంగా ఉందని, విద్యుత్ ఛార్జీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని వారు కవిత దృష్టికి తీసుకొచ్చారు. మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని వారు చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం వస్త్ర, చేనేత పరిశ్రమదారులు, కార్మికుల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వారు ప్రశంసించారు. मराठी आती है। अच्छा कैसा लग रहा है काम यहाँ पे? अच्छा
अच्छा ठीक ठाक है। अच्छा बॉस के सामने पूछ रहा है इसलिए ऐसा बोल रहा आई नो नहीं, लेकिन बहुत लकी है, काफ़ी लोगों को ये काम नहीं मिल रहा है। मैं अभी जाके सबसे मिल के आ रही हूँ, तो वही बोल रहे हैं कि काम नहीं मिल रहा है हमें और कंपनी खोलना चाहिए, पूछ रहे हैं लोग वहाँ का। टेंशन नहीं है सरकार ना ऐसे आपके बॉस के जैसे लोगों को थोड़ा सहूलत ज़्यादा देती है, उसके वजह से आपको भी सहूलत ज़्यादा मिल सकता है। तो वही कोशिश कर रहे हैं कि और ज़्यादा सहूलत मिले आपको और सर को सबको। ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో హాలోవీన్ డే సెలబ్రేషన్స్ ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల చిత్ర విచిత్ర వేషాలను ధరించి అందరినీ అలరించారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ లిల్లీపుట్ పాఠశాలలో హాలోవీన్ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. కేవలం శీతాకాలంలోనే హాలోవీన్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుందని, శీతాకాలంలో తొందరగా చీకటి పడటంతో బయటకు రావడానికి భయపడకుండా మూఢనమ్మకాలు పోగొట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 3వ తేదీ వరకు హాలోవీన్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో శనివారం కేంద్ర బలగాలు, పోలీసులు కవాతు నిర్వహించారు. గోల్బంగ్లా నుండి పెద్ద బజార్, చిన్న బజార్ మీదుగా పోలీసులు కవాతు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ జగదీష్ చందర్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు వేయాలని అన్నారు. ఈ ర్యాలీలో ఎస్హెచ్ఓ సురేష్ బాబు, కేంద్ర బలగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నోడల్ అధికారులతో భేటీ అయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు చేపట్టిన చర్యల గురించి పరిశీలకులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, వాటిలో బాన్స్వాడ సెగ్మెంట్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలతో కూడుకొని ఉందని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏ శక్తి, ధ్యాన్ సింగ్, పాటిల్, చిన్మయ్, ప్రభాకర్ల దృష్టికి తెచ్చారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మానాల రెవెన్యూ గ్రామం జాబితాలో కొనసాగుతున్న 4 పోలింగ్ కేంద్రాల రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు. 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 36 మండలాలు ఉన్నాయని, 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎలక్షన్ కోడ్ తూచా తప్పకుండా అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామని, సంబంధిత కమిటీలను నియమించి పకడ్బందీ పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. అభ్యర్థులు ఆయా పార్టీల ఎన్నికల వ్యయాన్ని లెక్కించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయి నుండి అన్ని విధాలుగా పరిశీలన జరుపుతున్నాయని, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన మీదట అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని బృందాలను నియమిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో పోలీస్, ఎక్సైజ్ శాఖల ద్వారా అక్రమ మద్యం నిల్వలను గుర్తించి సీజ్ చేయడం జరిగిందని అన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు నిరంతరం సోదాలు నిర్వహిస్తూ నగదును స్వాధీనం చేసుకుంటున్నాయని తెలియజేశారు. నగదుకు సంబంధించి ఆధారాలు కలిగి ఉన్నవారికి గ్రీవెన్స్ కమిటీ ద్వారా పరిశీలన జరిపించి నగదును తిరిగి అందజేస్తున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా ఐడిఓసిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సి విజిల్ 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు తక్షణం స్పందించేలా చర్యలు తీసుకున్నామని, వారి వాహనాలకు అధునాతన కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని వివరించారు. అలాగే సరిహద్దున గల మహారాష్ట్ర నుంచి మద్యం, ఇతర వస్తువులను జిల్లాకు అక్రమంగా తరలించకుండా సరిహద్దు ప్రాంతాల్లో 4 చోట్ల అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా గల 102 మద్యం దుకాణాల్లోనూ సీసీ కెమెరాలు ఉన్నందున వాటి సహాయంతో మద్యం క్రయ విక్రయాలు కూడా పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాలలో అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా విద్యార్థులతో భారీ ర్యాలీని నిర్వహించారు.
క్షత్రియ పాఠశాల కార్యదర్శి అల్జాపూర్ అక్షయ్ అల్జాపూర్ శ్రేయలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి చీడ పురుగులు పట్టిన అవినీతిని పాలద్రోలడానికి విద్యార్థులంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తులో నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని సూచించారు. అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులతో అవినీతి వ్యతిరేక ఉద్యమ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గోర్త దేవేందర్ మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల నారాయణ హై స్కూల్లో ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో ఎంతో అవసరమని, క్రీడల్లో మంచి భవిష్యత్ సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రజని, జిఎం గోపాల్ రెడ్డి, ఏజిఎం శివాజీ పటేల్, వ్యాయామ ఉపాధ్యాయురాలు రజిత, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి పిరమిడ్ ధ్యాన మందిరంలో పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి పిరమిడ్ ధ్యాన మందిరంలో అమర్బాజీ శ్రీనివాస్ లావణ్య ఆధ్వర్యంలో పత్రిజీ జన్మదిన వేడుకలు ఈ నెల 1 నుంచి 11వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని చెప్పారు. పత్రిజీ జన్మదిన వేడుకలు 11 రోజుల పాటు గ్రామాన నిర్వహిస్తున్నామని, ధ్యానులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ధ్యాన జగత్ కే జై, సాకార జగత్ కే జై, పిరమిడ్ జగత్ కే జై, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కే జై, జై బోలో పత్రి మహారాజ్ కే జై. ఓకే అనాలి. ఇప్పుడు నోరు తీయగా ఎవరు ఈ నెల 9వ తేదీన నిర్వహించే కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 39వ వర్ధంతి సభలను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ రామచంద్రన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో సిపిఐఎంఎల్ రామచంద్రన్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బొట్లరాజు, తెలంగాణ కార్యదర్శి సుధాకర్లు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో 9వ తేదీన చంద్రపుల్లారెడ్డి వర్ధంతి సభలను నిర్వహించడం జరుగుతుందని, నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు తదితరులు ఉన్నారు. కాబట్టి ఏదైతే అమరవీరులు మనకి స్ఫూర్తిదాయకంగా నిలిచారో వారి ఆశయ సాధన కోసం మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు భూమి విముక్తి కోసం ఏవైతే పోరాటాలు జరిగాయో, ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం కోసం ఏదైతే పోరాటాలు జరిగాయో అవన్నిటిని కూడా మనం నెమరు వేసుకొని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల్లో ధైర్యం నింపడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో పోలీస్ కవాతు నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని పలు కాలనీలలో ప్రధాన రహదారిపై ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో బీఎస్ఎఫ్ జవాన్లతో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గోపి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలు తమ ఓటు హక్కును ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా వినియోగించుకోవాలన్న సంకల్పంతో పోలీస్ శాఖ ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటుందని చూపించడానికి పోలీస్ కవాతు నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండలం నాగేంద్రనగర్, దోంచంద, తాళ్లరాంపూర్ గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. నాగేంద్రనగర్, దోంచంద, తాళ్లరాంపూర్ గ్రామాలలో జరిగిన పనుల గురించి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు వివరించారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమాలు పేద ప్రజలకు అందించామని, ఇంకా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, వైకుంఠ ధామాలు, ఇంటింటికి నల్లలు ఇచ్చామని, మరెన్నో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. మరోసారి తనను గెలిపించాలని మంత్రి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వర్, నాగేంద్రనగర్, దోంచంద, తాళ్లరాంపూర్ గ్రామాల సర్పంచ్లు మంజుల బాలాజీ గౌడ్, రాధా గంగారం, భానుప్రసాద్, సొసైటీ చైర్మన్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కే శేఖర్ కేసీఆర్ గారు ఇలా రైతు బంధు పేరు మీద ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. మనం చేత దగ్గరికి పోయేది ఇలా కళ్యాణ లక్ష్మి ద్వారా మన ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తున్నాడు కేసీఆర్. ఇంత పెద్ద ఎత్తున ఈ రకంగా ఏ ముఖ్యమంత్రి అయినా చేసిందా, ఏ ఎమ్మెల్యేనా చేసిందా, ఏ మంత్రి అయినా చేసిందా? ఈ పాల్గొని చాలా మంది పాలించారు, చాలా మంది ఎమ్మెల్యేలు చూసినాం మనం. ఇలా ప్రశాంత్ రెడ్డి గారు లాగా ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఇట్లా చేసిండ్రా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు, 70 ఏళ్ళు ఏం చేయలే, వీళ్ళు వస్తున్నారు, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసి రైతులందరూ సబ్స్టేషన్లు ముట్టడి చేస్తున్నారు, ముసళ్ళని తీసుకొచ్చి సబ్స్టేషన్లు ఇడుస్తున్నారు. ఇలా కర్ణాటకలో పరిస్థితి ఎట్లున్నది మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి కర్ణాటక లెక్క మనం చేసుకుందామా? కరెంటు లేకుండా ఇబ్బంది పడదామా? మనం ఉన్న రైతు బంధు పోగొట్టుకుందామా? మన గరీబులకు వచ్చే ఈ పెన్షన్స్ కానీ ఇవన్నీ పోగొట్టుకుందామా? సిలిండరు, పెట్రోల్, డీజిల్ ఈ 3 నరేంద్ర మోడీ పువ్వుగుర్తు ఆయన చేయిలో ఉంటుంది, కేసీఆర్ చేయిలో ఉండదు. అది పెంచుకుంటా పోయిండు, మనం కడతా ఉన్నాం. ఇప్పుడు పేదవాళ్ళకు భారం అవుతుంది. సిలిండర్ వాడు బంద్ చేసి కొందరు కట్టెల పోయి పెట్టుకుని మొదలు పెట్టింది. అట్లా ఇప్పుడు అందరికి కూడా ఏమంటున్నారంటే కేసీఆర్, మీరు 400 కట్టుండ్రి, మిగతా 800 ఏదైతే ఉన్నదో 1200 నేనే నరేంద్ర మోడీకి కడతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మీకు మాత్రం 400కే సిలిండర్ వస్తుంది అన్న మాట మాట్లాడుతుంది. ఇది కూడా పేదవాళ్ళకు పనికొచ్చే అంశం. 200 నుంచి 1000 చేసినాం పెన్షన్ చేస్తామని, 1000 నుంచి 2000 చేస్తామన్నాం, 2000 చేసి. కళ్యాణ లక్ష్మి 50,000 తోటి మొదలైంది, 75,000 చేస్తామన్నాం, 75,000 చేసినాం. తర్వాత 1,00,000 చేస్తా అన్నాం, ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తున్నాయి ఆడబిడ్డ పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి. కేసీఆర్ మాట అంటే తప్పదు. ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బు ఉంటది, ఎంత ఆదాయం ఉంటది, దాన్ని బట్టే పేదలకు సాయం చేసేది చెప్తా ఉంటాడు. అంతేగాని కాంగ్రెస్ వాళ్ళ మాదిరిగా ఒకటేసారి చందమామని తీసుకొచ్చి కింద కూర్చొని పెడతా అని చెప్పడు. మండలంలో రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు స్వచ్ఛత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజల్లో ధైర్యం కల్పించేందుకు పోలీస్ కవాతు నిర్వహించారు. కమర్పల్లి మండల కేంద్రంతో పాటు ఉప్లూరు గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తగిన భద్రతా చర్యలు చేపట్టినట్లు ప్రజలకు విశ్వాసం కలిగించేందుకు స్థానిక పోలీసులతో కలిసి కేంద్ర బలగాలైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కమ్మర్పల్లి ఉప్లూరు గ్రామాల్లో కవాతు నిర్వహించారు. మండల కేంద్రంలో ఆసకొత్తూరు బైపాస్ ఎక్స్ రోడ్ నుంచి గ్రామ వీధుల గుండా పోలీస్ కవాతు కొనసాగింది. ఉప్లూరు గ్రామంలో బస్టాండ్ నుంచి గ్రామ వీధుల గుండా ఎర్గట్ల రోడ్డు వరకు ఈ కవాతు కొనసాగింది. ఈ కవాతులో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి ఎస్ఐపి రాజశేఖర్, అసిస్టెంట్ కమాండెంట్ జితేందర్ నద్వాల్, ఇన్స్పెక్టర్లు రాబిన్ బాబు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏ పార్టీ చేయలేదు. మోర్తాడ్ మండలంలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు, కుల సంఘాలు, యువకుల వలసలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం నింపడానికి పోలీస్ కవాతు. ఆర్మూర్ నియోజకవర్గంలో 2వ రోజు 2 నామినేషన్లు దాఖలు. నందిపేట్ జీజీ నడుకుడలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగిన జీవన్ రెడ్డి సతీమణి రజనారెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.